నెల్లూరులో ఏం ఫేమస్ అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పుకుంది పెన్నా ఒడ్డున శ్రీ తలపగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఉందని. ఆ బ్రహ్మోత్సవాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 26 సాయంత్రం అంకురార్పణ జరిగింది. 27 ఉదయం ధ్వజారోహణం జరిగింది. తిరుచి రాత్రి 9 గంటలకు శేషవాహనం, 28 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి 9 గంటలకి హంసవాహనం, మార్చి 1 ఉదయం 8 గంటలకి సింహవాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, మార్చి 2 ఉదయం 8 గంటలకి పల్లకి, రాత్రి 9 గంటలకి హనుమంతు సేవ, మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటలకి మోహిని అవతారం, సాయంత్రం 4 గంటలకు కోలంగి సేవ, రాత్రి 10 గంటలకి బంగారు గరుడు సేవ, మార్చి 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి శ్రీ స్వామివారికి అమ్మవారికి కోలంగి సేవ, 7 గంటలకి కళ్యాణోత్సవం, రాత్రి 1 గంటలకి గజవాహన సేవ, మార్చి 5వ తేదీ ఉదయం 8:30 రథము పుష్పాలంకారం, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, రాత్రి 8 గంటలకి పాన్నా వాహనోత్సవం, మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి తిరుప్పాయండల్ తెప్ప ఉత్సవం, రాత్రి 9:30కి అశ్వవాహనం, మార్చి 7వ తేదీ ఉదయం 8 గంటలకి చక్ర స్నానం తీర్థవారి, సాయంత్రం 6 గంటలకి పుణ్యకోటి విమానం. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటలకి పుష్పయాగం, రాత్రి 9 గంటలకి దవానోత్సవం, రాత్రి 11 గంటలకి ధ్వజారోహణం. దీంతో బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోయి. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వీడియో నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రేమతో నెల్లూరు బాకి. నెల్లూరులో ఏం ఫేమస్ అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పుకోండి పెన్నా ఒడ్డున శ్రీ తలపగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఉందని. ఆ బ్రహ్మోత్సవాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 26 సాయంత్రం అంకురార్పణ జరిగింది. 27 ఉదయం ధ్వజారోహణం జరిగింది. తిరుచి రాత్రి 9 గంటలకి శేషవాహనం, 28 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి 9 గంటలకి హంసవాహనం, మార్చి 1 ఉదయం 8 గంటలకి సింహవాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, మార్చి 2 ఉదయం 8 గంటలకి పల్లకి, రాత్రి 9 గంటలకి హనుమంతు సేవ, మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటలకి మోహిని అవతారం, సాయంత్రం 4 గంటలకి కోలంగి సేవ, రాత్రి 10 గంటలకి బంగారు గరుడు సేవ, మార్చి 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి శ్రీ స్వామివారికి అమ్మవారికి పోలంగి సేవ, 7 గంటలకి కళ్యాణోత్సవం, రాత్రి 1 గంటకి గజవాహన సేవ, మార్చి 5వ తేదీ ఉదయం 8:30 రథము పుష్పాలంకారము, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, రాత్రి 8 గంటలకి పాన్నా వాహనోత్సవం, మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి తిరుప్పాయండల్ తెప్ప ఉత్సవం, రాత్రి 9:30కి అశ్వవాహనం, మార్చి 7వ తేదీ ఉదయం 8 గంటలకి చక్ర స్నానం తీర్థవారి, సాయంత్రం 6 గంటలకి పుణ్యకోటి విమానం. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటలకి పుష్పయాగం, రాత్రి 9 గంటలకి దవానోత్సవం, రాత్రి 11 గంటలకి ధ్వజారోహణం. దీంతో బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోయి. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వీడియో నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి.